Hi guys, a very good morning to all of you. Name me Ravikran. Welcome back to our channel. So today we are riding the all new Aprilia RS 457. సో ఈ బైక్ది నేను ఇంతకుముందే డెడికేటెడ్ ఫుల్ రివ్యూ చేశాను. సో ఈ వీడియో ఏంటంటే ఈ బండిది రైడ్ చేస్తున్నప్పుడు దీని పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది అనేది ఈ వీడియోలో చూద్దాము. సో లెట్స్ టర్న్ ఆన్ ఇట్. ఆన్ చేసినప్పుడు మనకి ఇలాంటి డిస్ప్లే అనేది ఉంటుంది. దీంట్లో బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది, 3 రైడింగ్ మోడ్స్ ఉన్నాయి, 3 లెవెల్స్ ఆఫ్ ట్రాక్షన్ కంట్రోల్ ఉంది. So let's start it. సో ఫస్ట్ మనం రెయిన్ మోడ్ కానీ ఈకో మోడ్ కానీ చూద్దాము. ఈకో మోడ్లో ట్రాక్షన్ అనేది 2 లెవెల్లో ఉంది. ఓ సౌండ్ చాలా బాగుంది బండిదైతే. సో ఇది ప్యారలల్ ట్విన్ సిలిండర్ ఇంజన్, కానీ మీకు ఫైరింగ్ ఆర్డర్ అనేది 270 డిగ్రీ ఉంటుంది. సో జనరల్గా 270 డిగ్రీ ఫైరింగ్ ఆర్డర్ అనేది పెద్ద సీసీ బైక్స్లో వస్తుంది. అంటే 750 సీసీ కానీ లేకుండా అంతకంటే పెద్ద ఎక్కువ ఉన్న వీటిలో మీకు 270 డిగ్రీ క్రాంక్ తోటి వస్తుంది అనమాట. కానీ ఈ 457లో మీకు అదే ఫైరింగ్ ఆర్డర్ తోటి వచ్చింది. సౌండ్ అయితే చాలా బాగుంది. అంటే హై ఆర్పిఎం వెళ్తుంటాం కదా, అప్పుడు మనకు గూస్ బంప్స్ అనేది వస్తుంటుంది దీంట్లో. ఈ బండిది ఏదన్నా స్పెషల్ ఉందంటే ఈ బండికి ఉన్న ఇంజనే. ఇప్పుడు కొంచెం థ్రాటిల్ ఇచ్చినా కానీ ఇట్లా పుల్ చేస్తుంది బండి. ఇది వేరే బండ్లలో ఇంత రెస్పాన్స్ అయితే లేదు. రైడ్ బై వైర్ ఉంది, బట్ స్టిల్ ఇంత రెస్పాన్స్ వేరే బండ్లలో నాకైతే అనిపించలేదు. సో ట్రాఫిక్ ఫిల్టరింగ్ కూడా బాగుంది, కానీ ఈ మిర్రర్స్ ఉన్నాయి కదా కొంచెం వైడ్ ఉండడం వల్ల కొంచెం ట్రాఫిక్లో చూసుకోవాలి. ఈ బండికి క్విక్ షిఫ్టర్ అనేది ఫిట్ చేసి ఉంది, అది స్టాండర్డ్గా రాదు, మనం సపరేట్గా వేసుకోవాలన్నమాట. సో బేసిక్గా దీంట్లో పవర్ ఏంటంటే ఇది మీకు 47 PS పవర్ వస్తుంది అండ్ 43 Nm టార్క్ వస్తుంది. సో ఈ పవర్ టార్క్ ఫిగర్స్ ఈ సెగ్మెంట్లోనే దీనికి చాలా ఎక్కువ ఉన్నాయి అన్నమాట. సో విచ్ మేక్స్ మోర్ పవర్ఫుల్ అండ్ మోర్ ఫాస్ట్. ఇది చాలా ఫాస్ట్ ఉంది బండి అయితే. చూడండి, ఇది ఈకో మోడ్లోనే ఈ విధంగా మనకి పవర్ అనేది వస్తుంది. ఓ గాడ్. సో బ్రేక్స్ ఏమో మనకి డ్యూయల్ ఛానల్ ABS ఉంది. ఫ్రంట్ 320 mm, రియర్ ఏమో 220 mm డిస్క్ ఉంది. ఇంజన్ ఏమో DOHC కాన్ఫిగర్డ్ 4 valves పర్ సిలిండర్. దీన్ని బెస్ట్ది ఏంటంటే ఇప్పుడు హై గేర్ ఉన్నాం అనుకోండి, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు 4th గేర్ ఉన్నాం, 5th గేర్ ఉన్నాం, ఇంత స్లో ఉన్నాం కదా, ఇప్పుడు కూడా నేను థ్రాటిల్ ఇచ్చినప్పుడు లీనియర్గా మంచిగా ముందుకు వెళ్ళిపోతుంది బండి. అంటే అదేదో హార్డ్గా వెళ్తున్నట్టు, గేర్ నాకింగ్ అవుతున్నట్టు అలాంటిది ఏమీ లేదు ఈ బండికి. అది నాకు చాలా బాగా నచ్చింది. సో ఇదే మనం వేరే బండ్లలో చూసుకుంటే కొంచెం గేర్స్ ఎక్కువ ఉండి స్పీడ్ తక్కువ ఉంది అనుకోండి, మనకి నాకింగ్ అనేది అవుతుంది. అది దీంట్లో లేదు. సో ఇలా ట్రాఫిక్ లాగినప్పుడు మనకి కొంచెం హీట్ అనేది తెలుస్తూ ఉంటుంది. మనకి బంపర్ టు బంపర్ ట్రాఫిక్ ఉన్నప్పుడు మాత్రమే మనకి కాళ్ళ దగ్గర కానీ ఇక్కడ నుంచి కానీ హీట్ అనేది మనకి కొంచెం తెలుస్తూ ఉంటుంది. బట్ ఒక్కసారి బండి మూవ్ అయిందని అంటే ఏం కాదు, బట్ స్టిల్ యూ ఫీల్ ద హీట్. మీరు ఒకవేళ షూస్ వేసుకోకపోతే మాత్రం మీ కాళ్ళ దగ్గర మాత్రం చాలా టూ మచ్ హీట్ అనేది వచ్చేస్తుంది. సో అదొకటి, మీరు ఈ బండి నడిపిస్తే మాత్రం డెఫినెట్లీ షూ అనేది వేసుకొని నడిపించాలి. జస్ట్ టేక్ ఏ యూ టర్న్. మనం కొంచెం ముందుకు వెళ్ళాక స్పోర్ట్ మోడ్కి షిఫ్ట్ చేద్దాము. స్పోర్ట్ మోడ్ కూడా ఆన్ ది గోలో షిఫ్ట్ అవుతుంది. సో ఇక్కడ రైట్ సైడ్లో మీకు ఏదైతే ఇక్కడ బటన్ ఉందో ఇది మనకి రైడింగ్ మోడ్ బటన్ అనమాట. ఇది ఒకసారి క్లిక్ చేయగానే ఇప్పుడు స్పోర్ట్లోకి వెళ్ళిపోయింది. ట్రాక్షన్ కూడా 1 to 3 అనేది చూసుకోవచ్చు. సో ఇప్పుడు స్పోర్ట్ మోడ్లో ఉన్నాం కాబట్టి థ్రాటిల్ రెస్పాన్స్ అనేది చాలా క్రిస్ప్ అయిపోయింది. ఈకోలో రేంజ్లో కొంచెం థ్రాటిల్ రెస్పాన్స్ అనేది తగ్గుతుంది. ట్రాక్షన్ ఏమో మీరు సెట్ కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ గేర్లో మనం ఎంత పుల్ చేయగలుగుతాం అనేది చూద్దాం. ఫస్ట్ గేర్ 51, సెకండ్ గేర్ 82, థర్డ్ గేర్ 113, సో క్విక్ షిఫ్టర్ వాడుతున్నా. ఇప్పుడు చూద్దాం స్పీడ్. 4th గేర్ 148, 5th గేర్ 168, 6th గేర్ 177, 180,
సో 182 వాజ్ ద స్పీడ్ మనము ఈ షార్ట్ డిస్టెన్స్లో పుల్ చేసింది. సో మీరు ఎప్పుడు కూడా స్పీడ్స్ ట్రై చేయకండి. సో యాక్సలేషన్ పరంగా అయితే మాత్రం ఇది వేరే లెవెల్లో ఉంది. లైక్ క్విక్ షిఫ్టర్ ఇవన్నీ కూడా. ఇప్పుడు నేను గేర్ డౌన్ చేస్తున్నా వితౌట్ క్లచ్, 4, 3 అండ్ అప్ షిఫ్ట్ కూడా చేస్తాను, 4, 5, 6 అండ్ మళ్ళీ ఇక్కడ డౌన్ చేస్తాను చూడండి, 6, 5, 4, 3, 2, 1. సో క్విక్ షిఫ్టర్ ఈ బండిలో బాగుంది, కానీ డౌన్ షిఫ్ట్ మాత్రం లిటిల్ బిట్ హార్డ్ ఉంది. అండ్ ఇక్కడ ఈ స్పీడ్ బ్రేకర్ చూస్తున్నారు కదా, ఇలాంటి స్పీడ్ బ్రేకర్ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దీని గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ లేదు, 150 mm అంతే ఉంది. సో ఇప్పుడు చూడండి ప్రాబ్లం ఏంటంటే ఈ హ్యాండిల్ బార్ అనేది మనకి చెయ్యి దీనికి తగులుతుంది అనమాట ట్యాంక్కి. వన్ మోర్ టైం, లెట్స్ పుల్. సో ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, నేను యాక్సలేషన్ చేస్తున్నా కదా, రెడ్ లైన్ అయినప్పుడు బండి కొంచెం స్లో అవ్వట్లేదు, ఒకటే దగ్గర స్పీడ్ అనేది మెయింటైన్ అవుతుంది, అంటే ఆర్పిఎం మెయింటైన్ అవుతున్నది. చూడండి సెకండ్ గేర్ 10,000 RPM దగ్గర మనకి హోల్డ్ అవుతుంది. థర్డ్ గేర్ సో ఈ విధంగా. కానీ బ్రేక్స్ విషయానికి వస్తే ఇది ఎంత స్పీడ్గా వెళ్తుందో అంత స్పీడ్గా బండి అయితే స్లో అవ్వట్లేదు. బ్రేక్స్లో ఇంకా కొంచెం అప్గ్రేడ్స్ అనేది జరగాల. దీంట్లో కంపెనీ నుంచి ఇంకా వేరే బ్రేక్ ప్యాడ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, అవి యూజ్ చేస్తే మేబీ లిటిల్ బిట్ పెరగవచ్చు. బట్ స్టిల్ ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ దిస్ బ్రేకింగ్. దీంతో ఇది ఎట్లా వెళ్తుంది బండి, ఇప్పుడు చూడండి, జస్ట్ ఇట్లా పుల్ చేస్తేనే వెళ్ళిపోతుంది బండి. చూడండి ఈ బండితోటి ఈజీగా 130, 140 మెయింటైన్ చేయొచ్చు, అంటే ఒకటే స్పీడ్లో మనం నడిపించుకోవచ్చు. పర్ఫార్మెన్స్ వైజ్ అయితే నాకైతే ఈ బండి చాలా నచ్చింది. బట్ చిన్నవి ఉన్నాయి, కొంచెం ఈ ప్లాస్టిక్ క్వాలిటీ లిటిల్ బిట్ ఇంప్రూవ్ కావాలి, ఒకటి బ్రేకింగ్, ఒకటి మేజర్ ఇంప్రూవ్మెంట్ అదొకటి కావాలి. అండ్ సస్పెన్షన్ వైజ్ ఇప్పుడు ఇలాంటి రోడ్లలో స్టిఫ్ ఉంది, అంటే బండి మంచిగా స్పీడ్గా వెళ్తుంది కాబట్టి స్టేబుల్గా ఉంది. అదే మీరు సిటీలో వెళ్తున్నారు అనుకోండి, కొంచెం మీకు అన్కంఫర్టబుల్ ఫీలింగ్ ఉంటుంది, ఎందుకంటే హార్డ్ సస్పెన్షన్ ఉంది. ఫ్రంట్ ఏమో మీకు ప్రీలోడ్ అడ్జస్ట్మెంట్ ఇచ్చారు, ప్రీలోడ్ ఉన్నా కానీ అంత పెద్ద డిఫరెన్స్ ఏమి అనిపించదు. కానీ కంప్రెషన్, రీబౌండ్ ఏవైతే ఆప్షన్స్ ఇస్తే అప్పుడు బాగుంటుంది. దీని కాంపిటీషన్స్లో కొన్నిట్లో వస్తున్నాయి ఆ ఫీచర్స్. మేబీ వీళ్ళు పెట్టిన ఏదైతే 5 lakhs సెగ్మెంట్ ఉందో ఇస్తే అయిపోయేది. అంటే నాకు తెలిసి 5 lakhsకి కూడా ఇవ్వచ్చు అని అనిపించింది నాకు. దీనికి రైడర్ కంఫర్ట్ ఎట్లా ఉంది ఈ బండి మీద అంటే, మీరు సిటీలో ఒక 1-2 hours అయితే ఈజీగా రైడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇది అలవాటు అయిపోయింది అనుకోండి బండి, అప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మీకు అపాచీలో RR 310 ఏదైతే బండి ఉంటుందో ఆ సేమ్ కొంచెం అదే విధంగా అనిపిస్తుంది. అలవాటు లేని వాళ్ళకు ఉంటే ఏంటంటే కొంచెం హ్యాండ్ మీద ప్రెషర్ అనేది పడుతుంది, అదైతే కామన్ అనుకోండి. ఇది ఏంటంటే కొంచెం అగ్రెసివ్ పొజిషన్ ఉంది, లీనింగ్ అంటే మరీ అగ్రెసివ్ ఏం లేదు, లిటిల్ బిట్ కంఫర్టబులే. కానీ యా యూ హ్యావ్ టు లీన్, కొంచెం మనం ముందుకు లీన్ అయ్యి నడపాల్సి వస్తుంది బండి. సో ఇప్పుడు ట్రాఫిక్ లైట్లో ఫిల్టరింగ్ చేద్దామంటే మిర్రర్స్ అనేది అడ్డం వస్తున్నాయి. మిర్రర్స్ చాలా వైడ్గా ఉన్నాయి, ఆ విజన్ కూడా బాగుంది బేసిక్గా. అండ్ కార్నరింగ్ కానీ, ఇప్పుడు కార్నరింగ్ ఒకవేళ మనం చేసినా కూడా ఇది ఆల్మోస్ట్ ఒక ట్రాక్ బైక్ లాగా ఫీల్ అనేది వస్తుంది మనకి. సో ఒక బిగినర్ లెవెల్ ట్రాక్ డేస్ ఏవైతుంటే అవన్నీ దీంతో హ్యాపీగా చేసుకోవచ్చు. అంటే మీరు R15 బైక్ అలాంటిది ఏమైనా బాగా అలవాటు ఉంది అనుకోండి, ఈ బండిని అయితే లిటరల్గా మీరు ఆడుకోవచ్చు అనమాట. అంత బాగుంది, అన్నీ బాగుంది. కానీ ఒక్కటి బ్రేకింగ్ ఒకటి ఇస్తే బాగుండు మంచిగా. అది ఒక్కటి ఎక్కడో అన్నీ బాగుండి, ఒక్కటి ఏదో మిస్ అనిపిస్తుందో అది ఒక్కటే అనిపించింది నాకు. మేబీ నెక్స్ట్ ఫేస్ లిఫ్ట్లో చేంజ్ అవుతే అవ్వచ్చు. అండ్ మైలేజ్ గురించి మాట్లాడితే ఈ బండిది మనకి అరౌండ్ 23-24 ఇట్లా మైలేజ్ ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఐడియల్ RPM అంటే ఒక 4,000, 5,000 RPM నడిపిస్తే మనకు ఒక 28-30 మధ్యలో వచ్చే ఛాన్స్ ఉంది. బట్ ఆన్ అన్ యావరేజ్ ఒక 25 అయితే మనం దీన్ని మైలేజ్ చేసుకోవచ్చు. అంటే ఆల్మోస్ట్ నేను ఇప్పటివరకు సిటీలో నడిపిస్తున్నా, నాకు కూడా అంత పెద్ద మైలేజ్ ఏం రాదు, ఆల్మోస్ట్ చాలా వరకు ఫ్యూయల్ అయితే అయిపోయింది. సో ఆన్ అన్ యావరేజ్ అంతే, నేను చెప్పిన ఫిగరే మీకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది దీంట్లో. సో ఈ బైక్ ప్రైస్ చూసుకుంటే మీకు 5 lakhs ఆన్ రోడ్ ప్రైస్ వస్తుంది. సో ఈ 5 lakhsలో మనకి బేసిక్ ఫీచర్స్ వస్తాయి. క్విక్ షిఫ్టర్ ఇలాంటివి కావాలనుకుంటే మనం అడిషనల్గా కొనుక్కోవాలి. క్విక్ షిఫ్టర్ కాస్ట్ కూడా నియర్ అబౌట్ 30,000 వరకు దీని ప్రైస్ ఉంది, 29,000 చేంజ్.
ఇంకా దీనికి హై మౌంటెడ్ విండ్ స్క్రీన్ కూడా ఉంటుంది, అది వేసుకుంటే ఇంకా చాలా బ్యూటిఫుల్ కనబడుతుంది. సో యాక్సెసరీస్ అనేది చాలా ఉన్నాయి దీనికి, అవన్నీ కూడా మనం కొనుక్కోవచ్చు అనమాట. రేసింగ్ డిస్క్ ప్యాడ్స్ కానీ, USB ఛార్జర్ కానీ, TPMS కానీ, ఇలాంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ మనం కొనుక్కోవడానికి ఆప్షన్ అయితే ఉంది. 5 lakh ప్రైస్ సెగ్మెంట్లో మనం బండి కొనాలి అని అనుకుంటే డెఫినెట్లీ ఇది ఒక మంచి బండి. కొనాలనుకుంటే కొనుక్కోవచ్చు, బట్ ఏంటంటే ఇంకా కొన్ని రోజులు ఆగితే బెటర్. ఎందుకంటే అప్రిలా నుంచి ఏదైతే ఈ పెద్ద సెగ్మెంట్ అంటే ఈ మిడిల్ వెయిట్ ఈ కేటగిరీ ఉంది కదా, ఇది ఇప్పుడే వాళ్ళు కొత్తగా తీసుకొచ్చారు. మేబీ ఇన్ ఫ్యూచర్ వాళ్ళ సర్వీస్ ఇవన్నీ కూడా ఎక్స్పాండ్ చేస్తే మీకు బండి అవైలబిలిటీ కానీ లేకుంటే సర్వీస్ అవైలబిలిటీ కానీ ఇవన్నీ కూడా దొరకడానికి ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ మీరు సిటీలో ఉన్నారనుకుంటే మీకు నో ప్రాబ్లం, మేజర్ సిటీస్లో మీకు అప్రిలియా పార్ట్స్ అయితే దొరికిపోతాయి, సర్వీస్ కూడా అయిపోతుంది. సో అదొక్కటి చూసుకోవాలి మీరు. సో నాకైతే బండి అయితే చాలా బాగా నచ్చింది. టు బి హానెస్ట్ చెప్తున్నా, చాలా బాగుంది బండి. పబ్లిక్ అటెన్షన్ కానీ, పవర్ కానీ, లుక్స్, ఈ మూడిట్లో మాత్రం లైక్ 10 on 10 ఇవ్వచ్చు ఈ బండికి. సో ఇది బండి రైడ్ చేస్తున్నప్పుడు నాకు వచ్చిన ఫీడ్బ్యాక్. సో నాకు తెలిసి మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మోర్ వీడియోస్ కమింగ్ అప్ సూన్. సీన్ అదర్ వీడియో. అంటిల్ దెన్ బాయ్. దిస్ ఇస్ రవి కిరణ్ సైనింగ్ ఆఫ్.